డీకే న్యూస్కి స్వాగతం. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం కంటే ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. శనివారం కనిగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో పాటు ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా ఇప్పటికీ వెనుకబడిన స్థితిలోనే ఉందని చెప్పారు. గతంలో ప్రకాశం జిల్లాకు జరిగినట్లే తగిన అభివృద్ధి చర్యలు చేపట్టకపోతే మార్కాపురం జిల్లా కూడా అదే పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా మెట్ట ప్రాంతమని, వర్షాధారిత వ్యవసాయంపై రైతులు ఆధారపడుతున్నారని తెలిపారు. తాగునీరు, సాగునీరు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 16 నెలల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించిన కదిరి బాబురావు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని విమర్శించారు. మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అమరావతిలో భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నష్టమైన భరోసా ఇవ్వాలి అని కోరారు. ఇంకా మిగిలిన కాలంలో అయినా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని కదిరి బాబురావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ ఫయాజ్, కదిరి రమణయ్య, బొట్టు శ్రీను, మార్తాల రామరెడ్డి, ముత్యాల ప్రతాప్, షేక్ షరీఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని, ఏమీ లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మనం మార్కాపురం జిల్లాకు చేశారు. సరే చేశారు, అయిపోయింది. చేసిన తర్వాత ఇక్కడ రైతులకి పొలాలకి నీరు ఎక్కడి నుంచి రావాలి, తర్వాత తాగునీరు కూడా లేదు మన దగ్గర. వర్షపాతం మీద బతికే 4 నియోజకవర్గాలు, ఈ వర్షపాతం మీద నడిచే 4 నియోజకవర్గాలకి ఏ విధంగా మీరు నీళ్లు సప్లై చేస్తారు? అంటే మనుషులకే కాదు, పశువులకు కూడా నీళ్లు కావాలి, మన పొలాలకు నీళ్ళు కావాలి. ఇవన్నీ ఏ విధంగా చేస్తారనే ఒక భరోసా కూడా ఈ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టక్కటక్క చేసేసారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆఫీసులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏ విధంగా చేయాలని దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా సరే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీ 100%గా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇచ్చే మాట మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ 4 నియోజకవర్గాలు బాగుపడాలంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇక్కడ దొనకొండ ఒకటి ఉంది, దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియా చేస్తాం అంటారు, కానీ ఏ విధంగా చేస్తారని కూడా చెప్పాలి. ఒకప్పుడు అది రాజధాని అని చెప్పి పుకార్లు లేపారు. ఇప్పుడు రాజధాని బదులు ఇప్పుడు మామూలుగానే ఇండస్ట్రియల్ ఏరియా ఏ విధంగా చేస్తారు? కనిగిరి నియోజకవర్గానికి వస్తే మాత్రం అప్పుడు నిమ్స్ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టారు మన ఈ మధ్య. అంటే చిన్న తరహా పరిశ్రమలు దానికి సంబంధించింది. ఆ చిన్న తరహా పరిశ్రమలో పెడతారా? నిమ్స్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటుందా? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, మనకు ఏ ఏరియాలో ఒక క్లారిటీ వస్తే తప్ప ఏ విధంగా చేయగలరు, ఏ విధంగా రాగలదు. తర్వాత ఇంక రోడ్స్ అంటే డెవలప్మెంట్ రోడ్స్, తర్వాత రామాయపట్నం పోర్ట్ అని అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడికి ఈ విధంగా ఇక్కడ మన 4 నియోజకవర్గాలకి ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అది మాత్రం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు రేపు వెలిగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది?